డబ్బు ఎవరికి చేదు? ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఎప్పుడూ మనిషి ఆశ, శ్వాస పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రతి మనిషి పైసల కోసమే పోరాటం చేస్తాడు. అయితే కొందరు నిజాయితీగా సంపాదిస్తే, కొందరు అడ్డదారుల్లో సంపాదిస్తారు. డబ్బు అనే జబ్బు పట్టిన ఎందరో ఇలా అడ్డదారుల్లో డబ్బు కోసం పాకులాడుతున్నారు. చివరికి నిజాయితీగా ఉండాల్సిన కొందరు పోలీసులు సైతం డబ్బు కోసం నానా అడ్డదారులు తొక్కుతున్నారు. అటువంటి అవినీతి పోలీసుల వల్ల శిక్షపడి జైలులో చిప్పకూడు తినాల్సిన ఖైదీలు ఎంచక్కా హోటల్ బుక్ చేసుకుని గర్ల్ఫ్రెండ్స్తో సరసాలు సల్లాపాలతో ఒక రోజంతా ఎంజాయ్ చేస్తున్నారు. హాస్పిటల్ విజిట్ కోసమని వెళ్లి ఎంచక్కా టీ, టిఫిను, మందు, డ్రగ్స్, గర్ల్ఫ్రెండ్తో ఖైదీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. జైలుకు వెళ్లిన వాళ్ళు చిప్పకూడు తినాల్సిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే జైలు మాత్రం అలా కాదు. నీ జేబులో పైసా ఉంటే ఒకరోజు ఎంచక్కా సిటీ టూర్ వెయ్యవచ్చు. హోటల్లో మందు, విందు ఏర్పాటు చేసుకుని గర్ల్ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఆ జైలు మరేదో కాదు, రాజస్థాన్ జైపూర్ జైలు. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఒకరోజు ఎంచక్కా సిటీ టూర్ వేయడం సంచలనం సృష్టించింది. మొత్తం 5 మంది ఖైదీలలో 4 ఒక రోజంతా ఎంజాయ్ చేసి వచ్చారు. అందులో ఒకరు గర్ల్ఫ్రెండ్తో, మరొకరు భార్యతో హోటల్లో గడపటం దేశవ్యాప్తంగా డిబేటుకు కారణమైంది. ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు ఆదివారం అంటే మే 25న అరెస్ట్ చేశారు. అందులో 4 ఖైదీలు, 4 వారి రిలేటివ్స్, 5 పోలీసులు ఉన్నారు. పోలీసులకు లంచమిచ్చి ఒకరోజు ఫ్రీడమ్ టూర్ కింద రోజంతా ఎంజాయ్ చేశారు. రఫీక్ బక్రీ, భన్వర్ లాల్, అంకిత్ బన్సల్, కరణ్ గుప్తా అనే 4 ఖైదీలు జైపూర్లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్లో మెడికల్ చెకప్ కోసం బయటకు తీసుకెళ్లారు. అయితే రోజంతా లీజర్ ఉండేలా పోలీసులకు లంచమిచ్చి సెటిల్ చేసుకున్నారు. దీంతో 5 మందిలో ఒకరు మాత్రమే ఆ రోజు హాస్పిటల్లో చెకప్కు వెళ్లినట్టు జైలధికారులు తెలిపారు. శనివారం మే 24న సాయంత్రం 5:30 గంటల వరకు కూడా 4 రాకపోవటం అనుమానాలకు దారితీసింది. ఖైదీలను ఔటింగుకు తీసుకువెళ్లేందుకు పోలీసులు మొత్తం 25,000 రూపాయలకు సెటిల్ చేసుకున్నారు. ఒక్కో పోలీసుకు 5,000 ఇవ్వనున్నట్టు మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదిరిందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఖైదీలలో రఫీక్ తన భార్యను భన్వర్లాల్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండును జల్పురా హోటల్లో కలుసుకున్నారు. డే అంతా హోటల్లో స్పెండ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. మరో విషయమేంటంటే రఫీక్ భార్య నార్కోటిక్ టెస్టులో పాజిటివ్గా తేలింది. అంటే డ్రగ్స్ వాడినట్టు నిర్ధారణ కావటంతో అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ తేజస్విని గౌతమ్ తెలిపారు. ఇక అంకిత్, కరణ్ అనే 2 ఖైదీలు ఎయిర్పోర్టుకు దగ్గర్లోని హోటల్లో బ్రేక్ఫాస్టుగా పోహా తీసుకున్నట్టు సీసీటీవీ విజువల్స్ ద్వారా గుర్తించారు. వీళ్ళిద్దరికీ ఆ హోటల్ రూమ్ బుక్ చేసింది అంకిత్ గర్ల్ ఫ్రెండ్. ఆ తర్వాత దర్యాప్తులో హోటల్లో 45,000 రూపాయలతో కరణ్ రిలేటివ్స్ పట్టుబడటం చూసి పోలీసులు షాకుకు గురయ్యారు. ఖైదీల ఐడీ కార్డ్స్తో డబ్బులు క్యారీ చేయటం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఖైదీలకు ఔటింగ్ ఏర్పాటు చేసింది జైలులో ఉన్న ఒక సీనియర్ అధికారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ నెలలో మొత్తం 200 ఫోన్ కాల్స్ జైలు అధికారి మాట్లాడినట్టు గుర్తించారు. లంచం ఒప్పందం చేసుకోవటం, ఖైదీలకు మొబైల్ ఫోన్లు అందించటం, వీఐపీలకు ఫోన్లు చేసి భయపెట్టడం వీళ్ల మాస్టర్ మైండ్స్లో భాగమేనట. ఇది ఎంతవరకు వచ్చిందంటే చివరకు సీఎంను కూడా టార్గెట్ చేస్తామని బెదిరించే వరకు వెళ్ళింది వీళ్ల అరాచకం. అయితే దీనిపై సవై మాన్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇలాంటి నెట్వర్క్ గురించి తెలుసుకునేందుకు సెంట్రల్ జైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. సీఎంను బెదిరించే వరకు వీళ్లు వెళ్లారంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా పెద్ద కుట్ర బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సినిమాల్లో చూసినట్టుగా ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం, సుక్క ముక్క పక్క ఇలా నచ్చింది అరేంజ్ చేయటం ఎన్నో సినిమాల్లో చూసినవారు రియల్ లైఫ్లో కూడా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇటువంటి సౌకర్యాలు అందుతున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు జైళ్లల్లో ఇలా కూడా జరుగుతుందా అని సామాన్యులు చర్చించుకుంటున్నారు.